తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూముల రీసర్వే కార్యక్రమం ద్వారా ప్రతి అంగుళము భూమికి స్పష్టమైన హక్కులు కల్పించడమే లక్ష్యమని నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం జుక్కల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న ఆయన గత ధరణి పోర్టల్ లోపాల వల్ల పేద రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి లోపాల ఆధారంగా బీఆర్ఎస్ నాయకులు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడ్డారని, పేద రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. ప్రతి గింజ భూమికి స్పష్టమైన హక్కులు కల్పించడమే ధ్యేయంగా ప్రస్తుతం ప్రభుత్వం భూభారతి రీసర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. కానీ ఆన్లైన్లో గవర్నమెంట్ ల్యాండ్ అని పడింది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అప్పటి డిప్యూటీ తహసీల్దార్ ఏం చేసిందంటే కనీసం 150 మందికి గవర్నమెంట్ ల్యాండ్ అందరికీ ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు ₹1,00,000 తీసుకొని ఒక ఎకరం 2 ఎకరాలు పట్టా చేసి ఇచ్చిండు వాళ్ళకి. అంటే కబ్జాలకు పోలేదు, కానీ ఇక బ్యాంకు లోన్లు అవి ఇవి లేకుంటే మనకు రైతు బంధు అవన్నీ పడ్డాయి. కానీ భూమి ప్రభుత్వ భూమి, ప్రజల భూమి, అది ఫారెస్ట్ భూమి అని కూడా తెలియదు. రికార్డుకు గవర్నమెంట్ ల్యాండ్ అని పడ్డది. దాన్ని అలసిగా తీసుకొని మొత్తం ఇక అత్త సొమ్మాలు దానం చేసినట్ల మొత్తం వాళ్ళ ₹1,00,000 తీసుకొని చేసేసారు. ఇట్లాంటివన్నీ జరిగినాయి. అదొకటే కాకుండా అసైన్ ల్యాండ్స్ మొన్న కల్లేరు మండలంలో ఒకటి బయటపడేది బీపేట్ విలేజ్. అసైన్మెంట్ ల్యాండ్ వాళ్ళ తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే పిల్లల పేరు మీదకి, వారసుల పేరు మీదకి రావాలి. వారసుల పేరు మీదకి మార్చకుండా అప్పటి టిఆర్ఎస్ నాయకులే, నేను చెప్తున్నా టిఆర్ఎస్ నాయకులే, అప్పటి ఎమ్మెల్యే సంబంధికులు వాళ్ళ బినామీ పేర్ల మీద మొత్తం 6 ఎకరాలు ఎంత ఉన్నది మొత్తం ఎక్కించుకున్నారు. ఏంది కథ అని అంటే వాళ్ళ ఊర్లో పంచాయతీ పెట్టారు. మా భూమి మీ మీదకి ఎట్లా వస్తుంది, మేము వారసులం, మా తండ్రి చనిపోయాడు, హక్కు మాకున్నది కదా అని తహసీల్దార్ పోయి నిలదీస్తే వాళ్ళ ఊర్లో పంచాయతీ పెడితే ఊర్లో వాళ్ళు చెప్తారట మా పేరు మీకు ఎక్కించుకున్నామా మేము. అవును, ₹6,00,000 ఇచ్చినాం తహసీల్దార్కి ఎక్కించుకున్నామని. అంటే ఎమ్మెల్యే కూడా వాటా ఉన్నదని చెప్తారంట. సిగ్గుండాలి అమ్మ, తహసీల్దార్కు సిగ్గుండాలి, చెప్పేటోరికి సిగ్గుండాలి. ఆ తహసీల్దార్ పనిష్మెంట్ మీద వచ్చాడు. తర్వాత మనకి ఏంటంటే 8 సంవత్సరాల తర్వాత ధరణి మనకు తీసుకొచ్చిన తర్వాత మొత్తం మనకు చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మీకు అందరికీ ధరణిలో ఎన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి గతంలో ఒక 2-3 బాబు కొంచెం ఎవరు ఎన్నో 3 తరాల నుంచి వ్యవసాయం చేసుకుని వాళ్ళకి మళ్ళీ ధరణిలో వారికి అమ్మిన పేర్ల మీద సాదా బయానామా ద్వారా కానీ ఏదో కానీ సాదా కాగితం మీద కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కొని 3 తరాల నుంచి వ్యవసాయం చేసుకుంటే కూడా మళ్ళీ అమ్మినోళ్ళ పేరు మీదనే మనకు ధరణిల పేరు ఎక్కడం జరిగింది. అదొకటే కాకుండా మనం హౌస్ సైడ్స్ ప్రభుత్వ భూమిని, ఇండ్ల స్థలాల గురించి వాటిని అన్నిటి కూడా మనం పట్టాలు ఇవ్వడం జరిగింది. అది కూడా మళ్ళీ వాళ్ళ పేరు మీదనే, ఎవరైతే అమ్మినరో పట్టేదారులు వాళ్ళ పేరు మీదనే ధరణిలోకి మళ్ళీ పేరు ఎక్కడం జరిగింది. వాళ్ళు వచ్చి ఎవరైతే బడుగు బలైన వర్గాలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసినామో వచ్చి మా భూమి ఉన్నది ఇదని చెప్పేసి పోలీసులను పెట్టి దౌర్జన్యంగా వాళ్ళని ఖాళీ చేయించడం జరిగింది. ఇట్లాంటి అవకతవకలు ఎన్నో జరిగినాయి. ముఖ్యంగా కాస్తు కాలం తీసేయడం వలన చాలా నష్టపోవడం జరిగింది. ఎందుకంటే బీదలు మనం గత ప్రభుత్వంలో మీకు అందరికీ తెలుసు, ఇందిరాగాంధీ గారు ఫస్ట్ ఏదైతే ల్యాండ్ సీలింగ్ చట్టం తీసుకొని వచ్చిందో పెద్ద పెద్ద భూస్వాములకు 100 ఎకరాలు, అప్పుడు దేశ్ముఖ్లు, దేశపాండేలు వాళ్ళందరూ ఉంది. నిజాం ప్రభుత్వ పరిపాలన తర్వాత వారందరికీ 100,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇందిరాగాంధీ గారు మీకు అందరికీ తెలుసు, ఇది మనకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా బీదోళ్లకు 2 ఎకరాలు 5 ఎకరాలు భూ పంపిణీ చేసి దానికి మళ్ళీ బ్యాంకులు జాతీయం చేసి దాని ద్వారా మీకు లోన్ ఇచ్చి జీవనోపాధి కలిగే విధంగా బోర్లు వేపించి కరెంట్ ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు అప్పుడు చేపడితే గత ప్రభుత్వంలో ఉన్న ఏదైతే ల్యాండ్ ఇచ్చిందో మనం